హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి గతంలో ఎవరైతే అబ్జెక్షన్స్ని రైజ్ చేశారో అందులో ఎన్ని అబ్జెక్షన్స్ని హైకోర్టు వారు యాక్సెప్ట్ చేశారు, ఎన్ని అబ్జెక్షన్స్ని రిజెక్ట్ చేయడం జరిగిందనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఆ క్వశ్చన్స్కి సంబంధించిన నంబర్స్, ఆ క్వశ్చన్స్కి సంబంధించిన వివరాలతో పాటు మనకి అఫీషియల్గా నోటీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో నిన్న నైట్ మనకి ఒక నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ రిగార్డింగ్ కన్సిడరేషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ రిసీవ్డ్ ఇన్ ది హైకోర్ట్ ఫర్ ది పోస్ట్స్ ఆఫ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్ నోటిఫైడ్ ఆన్ 2/1/2025 అండర్ తెలంగాణ స్టేట్ హైకోర్టు రిగార్డింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి January 2nd రిలీజ్ చేసినటువంటి ఈ హైకోర్టుకి సంబంధించిన ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో, హైకోర్టుకి సంబంధించినటువంటి ఈ పోస్టులకి ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాశారో, ఎగ్జామినేషన్స్ రాసినటువంటి వారు April 20th తర్వాత ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసిన తర్వాత అబ్జెక్షన్స్ పెట్టుకున్నారు. సో అబ్జెక్షన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్లో ఎవరైతే అబ్జెక్షన్స్ పెట్టుకున్నారో వారి యొక్క క్వశ్చన్స్ అండ్ వారి యొక్క ప్రూఫ్స్ని యాక్సెప్ట్ చేసినటువంటి హైకోర్టు వారు ఏ క్వశ్చన్స్కి సంబంధించి ఆ అబ్జెక్షన్స్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందనేది ఈ నోటీస్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ నోటీస్ చూసుకున్నట్లయితే నిన్ననే మనకి ఈ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ డేట్ చూడొచ్చు. రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్స్ ఆఫ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్ ఇన్ ది Service of the High Court for the State of Telangana. Notifications issued on 2/1/2025. Applications received through online computer-based examinations conducted by the Tata Consultancy Services TCS Limited from 18/4/2025 to 24/2025. Evaluated response sheets, answer sheets of the candidates hosted in the High Court's website on 28/4/2025. Objections, if any, in respect of questions or options are both called for and received, considered అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో టీసీఎస్ వాళ్ళు April 18 నుంచి 20వ తేదీ వరకు హైకోర్టుకి సంబంధించినటువంటి ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన విషయం మీకు తెలిసిందే. సో ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత 20th April వరకు ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత 28th April మీకు ప్రాథమిక ఆన్సర్ కీస్ని రిలీజ్ చేశారు. అది చూసినటువంటి అభ్యర్థులు అబ్జెక్షన్స్ పెట్టుకోవడం జరిగింది. సో అబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత అవి రిసీవ్ చేసుకున్నటువంటి హైకోర్టు వారు అందులో కొన్ని క్వశ్చన్స్ యొక్క అబ్జెక్షన్స్ని కన్సిడర్ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ రెస్పాన్స్ టు ది నోటిఫికేషన్ అండర్ రిఫరెన్స్ సెకండ్ సైటెడ్ ప్లేస్డ్ ఇన్ ది వెబ్సైట్ ఆఫ్ ది హైకోర్ట్, అబ్జెక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆప్షన్స్ ఆర్ బోత్ వర్ రిసీవ్డ్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ అండ్ ది రిజల్ట్ ఆఫ్ సచ్ కన్సిడరేషన్ ఈజ్ ఫాలోస్ అని చెప్పేసి ఇచ్చారు. అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అబ్జెక్షన్స్ని తీసుకొని వాటిని వెరిఫై చేసి సో వాటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని వారు కన్సిడర్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ది అబ్జెక్షన్స్ రైజ్డ్ అగైన్స్ట్ ది ఫాలోయింగ్ 23 క్వశ్చన్ ఐడీస్ అవుట్ ఆఫ్ ది అబ్జెక్షన్స్ రిసీవ్డ్ అగైన్స్ట్ 86 క్వశ్చన్ ఐడీస్ ఇన్ కనెక్షన్ విత్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మొత్తం 86 క్వశ్చన్ ఐడీస్కి సంబంధించి 23 క్వశ్చన్ ఐడీస్కి సంబంధించినటువంటి వాటిని కన్సిడర్ చేయడం జరిగిందనమాట. అంటే 86 క్వశ్చన్స్కి సంబంధించి అబ్జెక్షన్స్ పెట్టుకుంటే డిఫరెంట్ జాబ్ పోస్ట్స్కి సంబంధించి అందులో 23 క్వశ్చన్స్ని వారు యాక్సెప్ట్ చేశారనమాట. అంటే కరెక్ట్గా ఎవరైతే అబ్జెక్షన్స్ విత్ ప్రూఫ్స్తో సబ్మిట్ చేశారో వారిలో 23 క్వశ్చన్స్కి సంబంధించి అబ్జెక్షన్స్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఫర్ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్స్ ఆఫ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్ నోటిఫైడ్ వైడ్ నోటిఫికేషన్ నంబర్ 102/205 to 107/205 2025 అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. సో ఇందులో కొన్ని పోస్టులకి సంబంధించి అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయడం జరిగింది చాలామంది. సో అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్ట్కి సంబంధించి క్వశ్చన్ ఐడి మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఐడీస్ అనమాట. ఇవేమో కీ రిలీజ్ చేసినటువంటి పర్టికులర్ హైకోర్టు వారు కీలో ఇచ్చినటువంటి ఆన్సర్స్. ఓకే, ఇవన్నీ కూడా కీలో ఇచ్చినటువంటి ఆన్సర్స్. వాటిని మాడిఫై చేయడానికి సంబంధించి అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్
ఇవి రాంగ్ ఆన్సర్స్, ఇవి కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పేసి ఎవరైతే అబ్జెక్షన్స్ పెట్టుకున్నారో వాటిని కరెక్ట్గా భావిస్తూ వీటికి సంబంధించి ఈ క్వశ్చన్స్ యొక్క కీకి సంబంధించి చేంజెస్ చేస్తున్నట్లు, ఆ ఆన్సర్స్ని మాడిఫై చేస్తున్నట్లు మనకి ఇక్కడ హైకోర్టు వారు లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా క్వశ్చన్ ఐడీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే కీ ఏమని రిలీజ్ చేశారు, ఓకే, ఆ రెస్పాన్స్ షీట్లో కీ ఏమని ఉంది, దానికి సంబంధించి అబ్జెక్షన్స్ పెట్టినటువంటి అభ్యర్థుల యొక్క కీ ఏమని ఉంది, వాటిని ఏ విధంగా మాడిఫై చేయబోతున్నారు అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే టైపిస్ట్ పోస్టులకి సంబంధించిన క్వశ్చన్ ఐడీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి హైకోర్టు వారు ఇచ్చినటువంటి కీ, అలాగే వాటిని మాడిఫై చేయబోతున్నటువంటి కీకి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. కాపీస్ట్ పోస్టులు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్, ఎగ్జామినర్కి సంబంధించి ఇక్కడ మనకి కీని చేంజెస్ చేస్తున్నట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఐడీస్ ఇచ్చారనమాట. ఈ క్వశ్చన్ ఐడీస్కి సంబంధించి చాలామంది అబ్జెక్షన్స్ పెట్టుకున్నారు. ఆ క్వశ్చన్ ఐడీస్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ని అయితే మార్చబోతున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా ఐడీస్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నోట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ది క్యాండిడేట్స్ హూజ్ అబ్జెక్షన్స్ ఆర్ కన్సిడర్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై ది హైకోర్ట్ విల్ బి refunded an amount of 100 rupees paid by them towards fee for each objection raised by them through online అని చెప్పేసి ఇచ్చారు. సో అబ్జెక్షన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ యొక్క అబ్జెక్షన్స్ ఎవరైతే కన్సిడర్ చేసి యాక్సెప్ట్ చేశారో, అలా యాక్సెప్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మీరు అబ్జెక్షన్ పెట్టుకునేటప్పుడు ఈచ్ క్వశ్చన్కి 100 రూపీస్ పే చేశారు కదా, సో ఆ 100 రూపీస్ని మళ్ళీ మీకు మీ బ్యాంక్ అకౌంట్లోనే రీఫండ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ రీఫండెడ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అయ్యే ఉంటాయి. సో పెయిడ్ బై దెమ్ అని చెప్పేసి అన్నారు కాబట్టి, అండ్ రీఫండెడ్ అన్నారు కాబట్టి, సో విల్ బీ రీఫండెడ్ అన్నారు. సో విల్ బీ రీఫండెడ్ అంటే పే చేస్తారు, ఓకే, ఫ్యూచర్లో మీకు పే చేస్తారు, సో ఫ్యూచర్లో మీకు పే చేస్తారనమాట, అవి రీఫండ్ అవుతాయి. సో కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి, ఆ మనీ మీకు రీఫండ్ అవ్వడం జరుగుతుంది. అయితే మిగిలినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి ఎవరైతే అబ్జెక్షన్స్ పెట్టుకున్నారో సో వారి యొక్క క్వశ్చన్స్ని రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ ఫర్దర్ డిసైడెడ్ దట్ ది రిమైనింగ్ అబ్జెక్షన్స్ రైజ్డ్ అగైన్స్ట్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ ఐడీస్ ఆర్ అన్సస్టైనబుల్ అండ్ ది సేమ్ ఆర్ రిజెక్టెడ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో వాటిని రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఓన్లీ 23 క్వశ్చన్స్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగిలినటువంటి క్వశ్చన్స్ యొక్క అబ్జెక్షన్స్ని రిజెక్ట్ చేశారు. అయితే మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఈ జూలై ఎండ్ నాటికి మనకి రిజల్ట్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే ఆగస్టులో మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో జూలై ఎండ్లో కానీ లేదా ఆగస్టులో కానీ మనకి ఫలితాలు అయితే విడుదల కావడం జరుగుతుంది. సో ఇది మనకి ప్రస్తుతానికి వచ్చినటువంటి అప్డేటు. ఇంకా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి కూడా ఎవరైతే అబ్జెక్షన్స్ పెట్టుకున్నారో వాటికి సంబంధించి కూడా మనకి నోటీస్ వస్తుంది ఈ రోజు కానీ రేపు కానీ. సో అది కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.